సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ జీబ్రా. మరి ఈ మూవీ అయితే థియేటర్లోకి వచ్చింది. మరి జీబ్రా మూవీ రివ్యూ ఎలా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, సత్యదేవ్ ఓ బ్యాంకులో పనిచేసే సాధారణ మిడిల్ క్లాస్ ఉద్యోగి. వేరే బ్యాంకులో పనిచేసే ప్రియా భవానీ శంకర్ ని ప్రేమిస్తూ ఉంటాడు. ప్రియా భవానీ శంకర్ ఓ రోజు తప్పుడు అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరి ఆ డబ్బులు పడిన వ్యక్తి వాటిని వాడేసుకుంటాడు. ఈ విషయంలో హీరోయిన్ కి సహాయం చేసేందుకు హీరో ముందుకు వస్తాడు. బ్యాంకింగ్ సిస్టమ్ లోని కొన్ని బొక్కలను వాడి ఈ సమస్య నుంచి బయటపడేయాలని చూస్తాడు. అయితే ఈ వ్యవహారంలో గ్యాంగ్స్టర్ ధనుంజయతో సంబంధం ఉందని తెలుస్తుంది. మరి చివరికి ఈ సమస్య నుంచి హీరోయిన్లు ఎలా బయటపడ్డారు అనేది మనం జీబ్రా మూవీ చూసి తెలుసుకోవాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఈ మూవీ సత్యదేవ్ నటించిన రీసెంట్ మూవీలలో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది అంత ఎగ్జైటింగ్ గా అంత థ్రిల్లింగ్ చేసే సినిమా అయితే కాదు. సత్యదేవ్ నటన కోసం అయితే ఒకసారి తప్పకుండా చూడొచ్చు. టైం పాస్ అయితే అవుతుంది ఒకసారికి. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి చిన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అలాగే ఓటీటీలో విడుదలయ్యే ప్రతి ఒక్క సినిమాకు సంబంధించిన రివ్యూస్ కూడా వస్తుంది. మరి వాటి గురించి కనుక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, బ్యాంకుల చుట్టూ తిరిగే కథలు ఈ మధ్య కాలంలో చాలా వచ్చినాయి. రీసెంట్ గా వచ్చిన తెగింపు గాని, సర్కార్ వారి పాట గాని, లక్కీ భాస్కర్ గాని, ఈ సినిమాలు దాదాపు బ్యాంకుల చుట్టూ తిరిగిన సినిమాలే. ఇవైతే హిట్ అయినాయి. జీబ్రా మూవీ అయితే వీటికి పూర్తిగా డిఫరెంట్. తాను రాసుకున్న కథను టైట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించిండు డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్. సత్యదేవ్ కి ఇలాంటి పాత్రలు చాలా సార్లు నటించిండు. మరోసారి తన నటనతో సినిమాని మరో లెవెల్ కి అయితే తీసుకెళ్లిండు సత్యదేవ్. ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా కథను మొదలుపెట్టిన డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి రొటీన్ కమర్షియల్ హంగులను అద్దే ప్రయత్నం అయితే చేసిండు. ఇంటర్వెల్ దాకా ఇంట్రెస్టింగ్ గా సాగిన సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని సన్నివేశాలు అయితే మనకు కాస్త బోరింగ్ కొట్టిస్తుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ అయితే ఈ సినిమాకి ప్రధాన బలం అనే చెప్పొచ్చు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుడికి మొత్తానికి పర్వాలేదు అనిపించే ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. సత్యదేవ్ నటనతో అయితే ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లిండనే చెప్పొచ్చు. కామెడీ, యాక్షన్స్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల ఆహాభావాలు పలికించేందుకు సత్యదేవ్ కైతే మరోసారి అవకాశం దక్కింది. ప్రియా భవానీ శంకర్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఫుల్ ఫామ్ లో ఉన్న కమెడియన్ సత్య మరోసారి తన టైమింగ్ తో నవ్వించిండు. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ అయితే అతనివి బాగా పేలిని అనే చెప్పొచ్చు. పుష్ప వంటి సినిమాలో నటించిన కన్నడ నటుడు డాలి ధనంజయ జీబ్రా మూవీలో చాలా కీలకమైన రోల్ చేసిండు. అయితే నెగిటివ్ షేడ్స్ ను పలికించడంలో ఇంకాస్త మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక సునీల్ సత్యరాజు, కన్నడ హీరోయిన్ అమృత అయ్యంగారు, సురేష్ మీనన్, జెన్నిఫర్ వీళ్ళందరూ తమ పాత్రలో బాగానే నటించారు. ఇక జీబ్రా మూవీకి ప్రధానమైన హైలైట్ రవి బాస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో రవి బాస్రూర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా సీన్స్ కి మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికైతే జీబ్రా ఓ మంచి చాయిస్ అనే చెప్పొచ్చు. సత్యదేవ్ నటనను ఇష్టపడే వాళ్ళకైతే జీబ్రా ఖచ్చితంగా నచ్చుతుంది. స్క్రీన్ ప్లే, రన్ టైం విషయంలో కాస్త కేర్ తీసుకొని ఉంటే కోరుకున్న కమర్షియల్ సక్సెస్ ఖచ్చితంగా దొరికి ఉండేది. సో సత్యదేవ్ కి హిట్ దక్కుతుందా, ఫ్లాప్ దక్కుతుందా అనేది వేచి చూడాల్సిందే మనం. సో ఫ్రెండ్స్, ఇది జీబ్రా మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.